అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విన్నపం మనసు పరిమళించేనే 1963లో విడుదలైనటువంటి శ్రీకృష్ణ అర్జున యుద్ధం అనే సినిమాలోది. ఇది కేవీ రెడ్డి గారు ఆయన సొంత బ్యానర్ అయినటువంటి జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ విన్నపంతో కలిపి 3 వారాలుగా నేను కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలు చేయడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో తారాగణం ఒకటే మాట, భారీ తారాగణం. దీనికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఇది తమిళంలోనూ కన్నడంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారట. ఈ సినిమాకి రచన అంటే సంభాషణలు పింగళి నాగేంద్రరావు గారు. కథ అంటే గయోపాఖ్యానం అనేటువంటి ఒక నాటిక, దానికి రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సినిమాటోగ్రఫీ ఇద్దరు చేశారు. కమల్ ఘోష్ అని ఆయన ఇంతకుముందు కూడా ఒక సినిమాకి నేను చెప్పడం జరిగింది దీని గురించి, బెంగాలీ వ్యక్తి. అలాగే రవికాంత్ నగాయిచ్. ట్రిక్ ఫోటోగ్రఫీకి ఆయన చాలా పెట్టింది పేరు. మీరు ఎవరికైనా 70లు 80ల్లో సినిమాలు చూసినట్లయితే ప్రత్యేకంగా ట్రిక్ ఫోటోగ్రఫీకి ఈయన పేరు చాలాసార్లు వినిపించేది, రవికాంత్ నగాయిచ్ గారు. సో ఆయన కూడా ఈ సినిమాకి పనిచేశారట. బహుశా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆయన చేసి ఉంటారు. కూర్పు వాసు. ఇంకా ఈ సినిమాకి పనిచేసిన వారిలో మిగతా అంటే సాంకేతిక వర్గంలో కళ మాధవపెత్తి గోఖలే గారు, తోట వెంకటేశ్వరరావు గారు. కోరియోగ్రఫీ అంటే నృత్య దర్శకత్వం పసుమర్తి. ఇంకా పాటలు కూడా పింగళి నాగేంద్రరావు గారే. ఈ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు గారు. చాలా గొప్ప దర్శకుడు ఆయన తర్వాత కాలంలో. అయితే అప్పుడు కేవీ రెడ్డి గారికి ఆయన అసోసియేట్గా పనిచేశారట ఈ సినిమాలో. ఈ పాట పాడింది ఘంటసాల మాస్టరు పి సుశీల గారు. అయితే హిందీలో ఇదే కథను 1945లో ఒకసారి, మళ్ళీ ఈ సినిమా విడుదలైన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 1971లో 2 సార్లు హిందీలో కూడా శ్రీకృష్ణ అర్జున్ యుద్ధ్ అని చెప్పి హిందీలో కూడా చేయడం జరిగిందట. సో ఇవి ఈ సినిమాకి ఈ పాటకి సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనం మొదటి సంగీతంలోకి వెళ్దాం. ఇది 1:30 శృతి, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, మోహన రాగం, నడక చతురస్ర జాతి, తక్క ధిమ్మి తక్క చేయండి. అయితే రిథం కొంచెం ఫాస్టర్ స్టైల్లో ఉంటుంది, బట్ 4/4 అంటారనమాట. ఈ శృతిలో మోహన రాగం మెట్లు చూపిస్తున్నాను. అయితే ఈ పాటలో మనకి కేవలం కొద్ది చోట్ల మాత్రమే నీ టూ కనబడుతుంది. అలాగని చెప్పి ఇప్పుడు మోహన రాగంలో వేరే స్వరాలు వచ్చినప్పుడు మనకి బిలహరి రాగం అని ఒకటి ఉంది. అంటే నీ టూ మావన్ కూడా వాడతారు అవరోహణలో, అది బిలహరి రాగం. అలాగని బిలహరి అని చెప్పడానికి లేదు. సరే, మోహన కళ్యాణి ఒక రాగం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మోహన రాగంతో పాటుగా కళ్యాణి రాగంలో స్వరాలు కూడా కనబడుతుంటాయి. అప్పుడు మనం మోహన కళ్యాణి అనుకోవచ్చు. కానీ కేవలం కొద్ది చోట్ల మాత్రమే కనిపించింది. సో దాన్ని ఒక అద్భుతమైన అన్యస్వరంగానే మనం భావించాలి తప్ప ఇది వేరే రాగం అనుకోవడానికి లేదు. మోహన రాగమే, పెండ్యాల గారి అద్భుత సృష్టి. నాకు అసలు విశేషణ పదాలు దొరకట్లేదు అనమాట. అంటే అద్భుతం, అమోఘం, ఆణిముత్యం, ఇంకా మీకు ఏమైనా తడితే చెప్పండి, సరేనా? అలాంటి పాటలు అనమాట ఇవన్నీ కూడా. సో మనం మొదటి సంగీతం చూద్దాము. రి సరి గ ప గ ప ద స ద స రి గ రి గ ప గ. అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానీ ఈ బిట్కి తర్వాత బిట్కి మధ్యలో గ ప గ ప గ స ద ప అని వైబ్రోఫోన్ మీద నోట్స్ వెనకాల వస్తాయి. అదే వైబ్రోఫోన్ మీద చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు తర్వాత బిట్ మళ్ళీ స్ట్రింగ్స్ మీద, అంటే స్ట్రింగ్స్ ప్లస్ టుట్టి అంటారు. అంటే మొత్తం ఆర్కెస్ట్రాలో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి వాయించేటువంటి బిట్ అనమాట. టుట్టి అంటారు. అంటే మనకి స్ట్రింగ్స్, క్లారినెట్, వుడ్ విండ్ సెక్షన్ అంటే క్లారినెట్, ఫ్లూట్, ఇలా మొత్తం అన్నీ కలిపి వాయించేస్తారు. ఆ రకమైనటువంటి బిట్ అనమాట ఇది.
నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాము. గరి గ పద పద సరి సరి గరి సరి గ పా. అక్కడ దాకా వచ్చాము. తర్వాత ఇక్కడ ఈ బిట్లో చూసారా, అంటే ఆ మా వచ్చినట్టు కాదు, గ రి గ మా అనే ఒక గమకంలా అనిపిస్తుంది, కానీ విడివిడిగా ఇప్పుడు అవన్నీ వాయిస్తే మోహంలా ఉండదు, అలా రాకూడదు. కాబట్టి ఒక చిన్న టచ్ అనమాట. ఈ రీకి టచ్ అవుతుంది, మాకి టచ్ అవుతుంది, కానీ జస్ట్ ఒక విసురులాగా వస్తుంది తప్ప పూర్తిగా ఆ స్వరాలు మనం ప్లే చేయకూడదు. ఓకే, సో ఆ స్వరాలు ఏంటంటే పద గరి సరి సరి దని ద పద పగ బదరి సరి గరి సద స. ఓకే, మొత్తం చూద్దాం. చూడండి, రెండో ఫ్రేజ్లో కూడా చూసారా, జస్ట్ ఒక విసురు, టచ్ అనమాట, మా వన్, కానీ పూర్తిగా వినిపించేలా వాయించకూడదు. తర్వాత సో అదే బిట్ మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు, గమకాలు లేకుండా. పద గారి సని ద పద పగ పదరి సరి గరి సద స. తర్వాత సుశీల గారు పాడినటువంటి రాగం. ఓకే, మళ్ళీ ఒక స్ట్రింగ్ బిట్, సా సా సరి గరి సద ద ద సరి సద పద సద పగ పద పగరి. అది ఆవిడ పాడిన రాగం. అయ్యాక సద పగరి గ స. అంతే, దీంతో మొదటి సంగీతం అయిపోయింది. దీని తర్వాత పల్లవి. గర పగ సరి రి రి. తర్వాత బిట్ ద పగ సరి. రెండోసారి రి 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 స అని సాలో ఒక ల్యాండ్ అవుతుంది. మళ్ళీ బిట్, అది ఫ్లూట్ మీద. రెండోసారి తర్వాత అనుపల్లవి. దశ సరి గద ద ప ద స ద. దరి సద ప ప ప ద ప గరి స. మొత్తం చూద్దాము.
ఇక్కడతో పల్లవి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సుశీల గారు కూడా మొత్తం ఇదంతా పాడతారు, పల్లవి అనుపల్లవి. దీని తర్వాత రెండవ సంగీతం. ఓకే, చాలా లెంగ్ది స్ట్రింగ్ బిట్ అది. బిట్స్గా చెప్తున్నాను, అదే ఫ్రేజెస్గా. రిగ పద సరిగా రిగ రి సరిగ పా. సో అలా పైకి వెళ్ళిపోతుంది. తర్వాత దప 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 గరిగా. ఇది కూడా పైనే. దప 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 గరిగా. పగ పగ పగరి సదా. రి సరి గ సదస. అయితే ఈ ఫ్రేజెస్ మధ్యలో వైబ్రోఫోన్ కార్డ్స్ వస్తాయి. అవి ఈ రెండో సంగీతం మొత్తం చూపించేశాక బిట్స్ సెపరేట్గా చూపిస్తాను, సరేనా? ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సితార్. రిగ ప ప గ ద ద ప స స ద రి. తర్వాత ఫ్లూట్. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్. దాంతో సంగీతం, రెండో సంగీతం పూర్తవుతుంది. ఫ్లూట్ బిట్. కోయిల. మనం ఇప్పుడు చక్కగా వసంత ఋతువులో ఉన్నాం కదా, కోయిల పాట మీరు వింటూనే ఉంటారు. సో ఆ కోయిల పాడేటువంటి ఒక స్వరంలాగా ఫ్లూట్ మీద ఇచ్చారు, చూడండి ఎంత చక్కగా. థాట్ ఎంత గొప్పదో. చూసారా, ఆ కోయిల కూసేటువంటి ఆ ధ్వనిని ఒక ఫ్రీక్వెన్సీలో తీసుకొచ్చి ఇలా ఉంటే బాగుంటుందని ఇచ్చారు, చూసారు. ఆ థాట్ పెండ్యాల నాగేశ్వరరావు గారు. అదనమాట. దాని తర్వాత గరి సరి సద పద పగరి సరిగ పా. సో ఇది లాస్ట్ బిట్ మళ్ళీ చూద్దాము. ఇప్పుడు బిట్స్ చూపిస్తాను ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ మీద. ఓకే, మొదట స్ట్రింగ్స్. ఇక్కడ ఈ మధ్యలో వైబ్రోఫోన్ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు వైబ్రోఫోన్ చూద్దాము. ఇక్కడ కార్డ్స్ ఎలా అంటే సి షార్ప్ మేజర్, సి షార్ప్ మేజర్, ఇదే మళ్ళీ పైన. తర్వాత ద పద పద పగరిగా అన్నప్పుడు రెండు కార్డ్స్. అయిందా? తర్వాత పగ పగ పగరి సద, మళ్ళీ ఏ షార్ప్ మైనర్, ఏ షార్ప్ మైనర్, ఈ మూడు వస్తాయి. రి సరి గ సదస, మళ్ళీ సి షార్ప్ మేజర్. అయిందా? దీని తర్వాత వచ్చేటువంటి బిట్ సితార్. తర్వాత ఫ్లూట్. మళ్ళీ స్ట్రింగ్స్. ఓకే, ఇప్పుడు చరణంలోకి వెళ్దాం. ఓకే, పద దద ప గ గ గ గ ప అనగానే బిట్ గ గ ప. తర్వాత పద దద ప పద సనిదా. ఇక్కడ మనకి నీట్గా కనబడుతుంది. సో ఇది చూద్దాము. బిట్
మళ్ళీ చూద్దాం. ఇక్కడ మళ్ళీ సుశీల గారు ఒక చిన్న రాగం పాడతారు. గపసాని రే సదా పద పగ గప. ఇక్కడ కూడా మళ్ళీ నీటు. అలాగనే మళ్ళీ ఘంటసాల గారు చరణంలో మొదటి లైన్ పాడతారు. అద్భుతమైన బిట్టు మళ్ళీ అక్కడ రిగా పద సరి సరిగా. తర్వాత ఏమవుతుందంటే ఆ పా నుంచి పై స్థాయి పా నుంచి ఈ పా వరకు వచ్చేస్తుంది. చూసారా, ఇది పాడడం కష్టం, అందుకే నేను వాయించి చూపించేశాను. ఇప్పుడు సుశీల గారి పోర్షన్ వస్తుంది. పద దగ గ రి రి గ రి రి గ రి స. ఇక్కడ కూడా స్లైట్గా ఒక టచ్ అనమాట. మా డైరెక్ట్గా చూపించకూడదు, ప్లే చేసి ఫుల్గా ఒక చిన్న విసురు. తర్వాత దరి స ద ప ప ప ద ప గ గ రి స దరి స ద ప ప ప ద ప గ గ రి స. ఇలా ఎండ్ చేస్తారు. ఇక్కడ చిన్న తేడా గమనించాలి మీరు. పల్లవిలో ఇదే ఫ్రేజ్ వస్తుంది, గా గా గమకం అయిపోయిన తర్వాత రీసా. ఇక్కడ గా గమకం అయిపోయిన తర్వాత గరీసా. ఆ చిన్న తేడా గమనించండి. పల్లవిలో ఎలా వస్తుందంటే ఇక్కడ చరణం చివరిలో ఓకేనా. సో చరణం కూడా అయిపోయింది. దీని తర్వాత మిడిల్ పల్లవి వస్తుంది, దాని తర్వాత మూడవ సంగీతం. అయితే ఇక్కడ మిడిల్ పల్లవిలో తమాషాగా ఆ ఫ్లూట్ బిట్ తీసేసి సుశీల గారి చేత ఒక చక్కని భలే తమాషా బిట్ అనిపించారు. చూడండి. గద పగ సరీరి పా. అది బిట్ 2 సార్లు. గద పగ సరీరి పా. ఓకే. దీని తర్వాత మూడో సంగీతం చూద్దాం. ఓకే. గపసాద గరి సపద. ఇది స్ట్రింగ్స్. తర్వాత ఫ్లూట్ మీద గపద పద సరి సద పద. తర్వాత పదరి సరిగా సద స. మళ్ళీ స్ట్రింగ్స్. ఇక్కడ ఫ్లూట్ గపద పద సరి స గరి స. దీని తర్వాత సితార్ మీద బిట్. ఓకే. గపద స గ రి గ రి గ సద గపద సరి రి సరి సరి సద ప. అది సితార్. దాని తర్వాత జలతరంగిణి.
ఓకే, దాని తర్వాత ఒక 3 notes వైబ్రోఫోన్, దాని తర్వాత ఒక తరఫ్. దీంతో మూడో సంగీతం అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 చూద్దాము. గద ప స ద రి స గ. అయ్యాక 3 notes, దాని తర్వాత తరఫ్. ఇప్పుడు ఈ బిట్స్ విడివిడిగా ఇన్స్ట్రుమెంట్స్ మీద చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్స్, తర్వాత ఫ్లూట్, తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్, మళ్ళీ ఫ్లూట్, తర్వాత సితార్. తర్వాత జలతరంగిణి. తర్వాత వైబ్రోఫోన్ మీద 3 స్వరాలు. తర్వాత తరఫ్ సితార్ మీద. ఓకే, ఇప్పుడు రెండవ చరణంలో 2 ఫ్రేజెస్, మొదటి 2 ఫ్రేజెస్ బాణి వేరేగా ఉంది, మొదటి చరణంలా లేదు. అది చేద్దాం ఇప్పుడు. దస స స స స రి స ద ద ప ద ద ద ద ప ద స రి స ప. ఇక్కడ మళ్ళీ సుశీల్ గారు ఒక రాగం పాడతారు. ప స రి ద స ప స. మళ్ళీ ఆ ఫ్రేజ్. ద స స స స స రి స ద ద ప ద ద ద ద ప ద స రి స ప. దీని తర్వాత మొదటి చరణంలో ఉన్నటువంటి ఎక్స్టెన్షనే సుశీల్ గారు పాడేటువంటి పోర్షన్. అయితే దానికన్నా ముందు ఒక బిట్ వచ్చింది. గ ప ద స ద ప. ఇక్కడ చూసారా, ఈ మిడిల్ పల్లవి వెరైటీగా వెనకాల రిథం లేదు, అసలు తబలా లేదు, వైబ్రోఫోన్ మీద నోట్స్ ఇచ్చారు. అది ఎలా అంటే అని ఇచ్చారు, అవగానే అంతే. సో ఫస్ట్ రీ ఒక్కటే, తర్వాత గా పా కలిపి. ఓకే, దీని తర్వాత 4వ సంగీతం. ఈ 4వ సంగీతంలో 2వ సంగీతం వస్తుంది మొత్తం అంతా, ప్లస్ ఇంకొన్ని ఎక్స్ట్రా అదనంగా స్వరాలు వస్తాయి. అది విందాము. 2వ సంగీతానికి ఈ 4వ సంగీతానికి తేడా ఏంటంటే, ఆ 2వ సంగీతంలో సితార్ బిట్ అయిపోయిన తర్వాత కోకిల స్వరం లాగా ఫ్లూట్ ఇచ్చారు కదా, అక్కడ మారుతుంది. అక్కడ దాకా విందాము. చూసారా, రి గ ప ప గ ద ద ప స స ద రి అని 2వ సంగీతంలో సితార్ వచ్చిన తర్వాత ఫ్లూట్ వస్తుంది. అన్న తర్వాత ఫ్లూట్,
ఇక్కడ ఏం చేశారు, ఆ ఫ్లూట్ ఇవ్వకుండా స్ట్రింగ్స్ బిట్లో వెళ్ళిపోయారు. ఆ స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే సగ పద పగ సరి సద పద పగ సగ ప. అది స్ట్రింగ్స్ బిట్. అయితే ఇంకా మిగిలింది మూడో చరణం. ఈ మూడో చరణంలో ఒకే ఒక చిన్న తేడా ఏంటంటే మొదటి చరణం బాణి ఇదంతా, అంటే రెండో చరణం బాణి మారింది కదా, స్వరాలు మారాయి కదా, కానీ మూడో చరణం బాణి మొదటి చరణంలాగే, అయితే మధ్యలో సుశీల గారు పాడే రాగం ఆ స్వరాలు మారాయి. అదొక్కటే అనమాట. అది చెప్తాను. అది ఎలా వస్తుందంటే ఓకే, పగారిగ పరి సరి పద సరి గరి సరి సద, అవి స్వరాలు. మొత్తం చూద్దాము. అంతే, ఇంకా మిగతా చరణం అంతా మామూలే. అంతే, ఇక్కడితో ఈ పాట పూర్తయింది. మళ్ళీ వచ్చేసారి ఇంకో విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.